బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. జగిత్యాల హైవే విషయంపై బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదరరావు మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని వాకప్ చేశారు. ఇటీవల తాను కేసీఆర్ను టీవీలో చూశానని, బాగా సన్నబడ్డారని మోదీ అన్నారు. ఆరోగ్యం బాగానే ఉంది కదా అని ప్రశ్నించగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్నారని ఎంపీలు తెలిపారు. తన మాటగా కేసీఆర్ను అడిగానని చెప్పమన్నారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. జగిత్యాల హైవే విషయంపై బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదరరావు మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని వాకప్ చేశారు. ఇటీవల తాను కేసీఆర్ను టీవీలో చూశానని, బాగా సన్నబడ్డారని మోదీ అన్నారు. ఆరోగ్యం బాగానే ఉంది కదా అని ప్రశ్నించగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్నారని ఎంపీలు తెలిపారు. తన మాటగా కేసీఆర్ను అడిగానని చెప్పమన్నారు మోదీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. జగిత్యాల హైవే విషయంపై బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదరరావు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని వాకప్ చేశారు. ఇటీవల తాను కేసీఆర్ను టీవీలో చూశానని, బాగా సన్నబడ్డారని మోదీ అన్నారు. ఆరోగ్యం బాగానే ఉంది కదా అని ప్రశ్నించగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్నారని ఎంపీలు తెలిపారు. తన మాటగా కేసీఆర్ను అడిగానని చెప్పమన్నారు ప్రధాని మోదీ. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లోని నందీనగర్ నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ పోరుకు సిద్ధమవుతోంది. కృష్ణా గోదావరి జలాల నీటి వాటాపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణంపై నాయకులకు బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, స్క్రీన్ పై మనం విజువల్స్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని నందీనగర్ లో తన నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లోని నందీనగర్ నివాసానికి మాజీ సీఎం చేరుకున్నారు. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక రేపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. కేసీఆర్ పలు కీలక సూచనలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ పోరుకు సిద్ధమవుతోంది. కృష్ణా గోదావరి జలాల నీటి వాటాపై ప్రధానంగా చర్చించనున్నారు గులాబీ దళపతి. సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణంపై నాయకులకు బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ తన నివాసం నందినగర్ కు చేరుకున్నారు. రేపు తెలంగాణ భవన్ లో జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎల్పీ సమావేశం, కార్యవర్గ సమావేశం రెండింటినీ కంబైన్డ్ గా రేపు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారని చెప్పి తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చిట్చాట్ చేశారు. రేపు మా పార్టీ అధినేత రాక కోసం క్యాడర్ అంతా కూడా ఈగర్గా ఎదురు చూస్తుంది. ఒకవైపు పంచాయతీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ 40% పైగా పెర్ఫార్మెన్స్ చేయడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత డీలా పడింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడం కోసం ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టడంలో కూడా వాళ్ళు ఇప్పుడు
వెనుక ముందు ఆడుతున్నారు. ఈ కేసీఆర్ రాక కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజలు మోసపోయి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించారు. ఇప్పుడు ప్రజలంతా కూడా రియలైజ్ అవుతున్నారని చెప్పేసి అన్నటువంటి ఆ కేటీఆర్ రేపు మరిన్ని విషయాలు పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ, కృష్ణా గోదావరి నదుల్లో జరుగుతున్నటువంటి వాటర్ జల దోపిడీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం కిమ్మనకుండా ఉంటుంది. దీని విషయంలో ఒక పోరుబాట పట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ లో, రంగారెడ్డి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే రేపు జరిగేటువంటి సమావేశంలో కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం, ఒకవైపు సభ్యత్వ నమోదు, అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సంబంధించిన విషయంలో ఒక దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవైపు గత కొద్ది రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి కేసీఆర్ రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించిన కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడం కోసం ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు. త్వరలోనే మరిన్ని జిల్లాల్లో ఆయన పర్యటించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వంశీ స్వామి, చూస్తున్నాం ఇంకో బ్రేకింగ్ కూడా మనకు అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల వద్ద ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. తన మాటగా కేసీఆర్ ని అడిగానని కూడా ప్రధాని మోదీ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా స్వామి? అంటే ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జగిత్యాలకు సంబంధించి హైవే ఇష్యూస్ సంబంధించి, హైవే ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులంతా కూడా పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలిశారు. కలిసిన వారిలో కేఆర్ సురేష్ రెడ్డి, వజ్రరాజ్ రవిచంద్ర, పార్సారథి రెడ్డి, దామోదరరావు నలుగురు ఎంపీలు కలిసి ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి రిక్వెస్ట్ చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను ఉద్దేశించి కేసీఆర్ గారిని ఇటీవలనే టీవీలో చూశాను, చాలా సన్నపడ్డట్టుగా కనబడ్డారు, ఆయన ఆరోగ్యం బాగానే ఉందా, కుదుటగా ఉన్నారా అని చెప్పేసి కూడా మోడీ వాళ్ళని వాకప్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా కేఆర్ సురేష్ రెడ్డి మిగతా ఎంపీలంతా కూడా కేసీఆర్ గత కొద్ది కాలంలో కొంత అనారోగ్యానికి గురై మళ్ళీ సెటరేట్ అయ్యారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో నా మాటగా కేసీఆర్ ను కూడా అడిగానని చెప్పండి అని చెప్పేసి గుర్తు చేసినట్టుగా కూడా వారు చెప్తున్నారు. మొత్తానికైతే మోడీ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసిన మాట నిజమే. ఎంపీలతోని ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. నా మాటగా కేసీఆర్ కూడా అడిగానని చెప్పానని చెప్పి ఆ ఎంపీలతోని మోడీ అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.